చైతన్యము లేదా ఆత్మ ఎలా పట్టుకోవాలో నేను ఇంకో రకంగా ప్రయత్నం చేస్తున్నాను. పుష్పం వికాసం, పరిమళం, చైతన్యం. పుష్పం అతి స్థూలంగా ఉంటుంది. పుష్పం నువ్వు చూడొచ్చు, తాకొచ్చు, అవసరమైతే తెంపవచ్చు. పుష్పం అతి స్థూలం, వికాసం స్థూలం, పరిమళం సూక్ష్మమైనది, చైతన్యం అతి సూక్ష్మమైనది. అదే ఆత్మ. నా మాటలు జాగ్రత్తగా పట్టుకోవాలి. కొంత ఇంటెలిజెన్స్ ఉండాలి. పుష్పం అద్దం కాబట్టి పుష్పమును ప్రతిబింబిస్తుంది. వికాస సృష్టి జరిగింది. పరిమళ చిదాభాసతో తేనెటీగా ఆకర్షించబడి చైతన్యంతో ఒకటైంది. పుష్పం అద్దం కాబట్టి ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు అద్దం అనుకోండి. పుష్పం అద్దం కాబట్టి పుష్పమును ప్రతిబింబిస్తుంది. వికాస సృష్టి జరిగింది. పరిమళ చిదాభాసతో తేనెటీగా ఆకర్షించబడి చైతన్యంతో లేదా ఆత్మతో ఒకటైంది, లయమైంది. ఇది ఒకసారి జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది కవిత్వం కాదు, నా భాష. ఆ భాషలో ఆంతర్యం, చైతన్యం అంటే ఏమిటో ప్రకృతిలో ప్రతీదీ చెప్తుంది. నీవు గుర్తించాలి, పట్టుకోవాలి. అది నీకు భగవంతుడు ఆల్రెడీ నీకు ఇంటెలిజెన్స్ ఇచ్చారు, కానీ దాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఉంటా.